సిటీలో రోజు రోజుకి భయం పెరిగిపోతూ ఉంది. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఒకటే భయం. సాధారణ వ్యక్తి నుంచి పొలిటీషియన్స్ వరకు భయం. ఈ భయం పేరే రుద్ర. రుద్రకి తెలిసింది రెండే ఆయుధాలు. ఒకటి ఎదుటి వాళ్ళలోని భయం, రెండు తన తమ్ముడైనటువంటి రాఘవ. ఇప్పుడు ఈ సిటీ రాఘవ కంట్రోల్లో ఉంది. సిటీలో ఏ కన్స్ట్రక్షన్ జరిగినా అందులో రుద్రకి షేర్ ఇవ్వాల్సిందే. అంతేకాదు భూ కబ్జా, సెటిల్మెంట్లు, బిజినెస్లు ఏ ఉన్నా సరే తనకు షేర్ ఇవ్వాల్సిందే. కాదని ఎదురు తిరిగిన వాడి ప్రాణం గాలిలో కలిసిపోవాల్సిందే. సిటీలో శేషాద్రి అనే బిజినెస్ మ్యాన్ ఎదురు తిరిగినందుకు రుద్ర అతి క్రూరాతంగా చంపేసి తన శవాన్ని కూడా ఆజుకి దొరకకుండా తాచేశాడు. విషయం తెలిసిన తన కుమారుడు విలియమ్స్ పోలీసులను ఆశ్రయించిన ఉపయోగం లేకుండా పోయింది. అందువలన అతను సిబిఐని ఆశ్రయించాడు. ఈ రుద్ర అరణ్యంలో ఉంటాడు. ఆ విషయం ఎవరికి తెలియదు. డీల్స్ మొత్తం తన తమ్ముడు ద్వారానే జరిపిస్తూ ఉంటాడు. అయితే వచ్చిన ఆఫీసర్స్ రుద్ర మనుషులకు దొరికారు. ఎంతమంది ఆఫీసర్స్ వస్తారా మా చేతిలో? మళ్ళీ కొత్తగా తయారయ్యావు. చెప్పు, నీతో పాటు ఇంకెవడొచ్చాడు చెప్పు, లేదంటే మా అన్న వచ్చినట్టు నిన్ను చంపి పాడేస్తాడు. మా అన్న ఇప్పటికి బయలుదేరి ఉంటాడా? చెప్పండి, లేదంటే మా అన్న వస్తే చంపేస్తాడు నా కొడక. చెప్తారా లేదా? ఇలా మసాజ్ చేస్తే ఎందుకంటారు వీళ్ళు? చేస్తారా నా చేతిలో? సావు కోసం వచ్చినట్టున్నాడు. ఇలా ఎంతమంది ఎదురొస్తే అంతమంది ఆఫీసర్లు చంపేస్తూనే ఉన్నాడు. మళ్ళీ రుద్రకి కొత్త ఆఫీసర్స్ వచ్చారని తెలిసింది. మళ్ళీ వాళ్ళ చేతికి దొరికారు. ఏం జరిగిద్దో చూద్దాం. చెప్పు, నాకు అంటే ఎక్కడ దించుతారో నాకే తెలియదు. నేను ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అన్న. నన్ను వదిలే అన్న. వద్దన్న, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. నేను ప్రాంతం వదిలే అన్న. వద్దన్న అన్న, వదిలే అన్న. అన్న, మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆడు కాదన్న, ఈ నా కొడుకు అన్న. అన్నా, మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈడేనన్నా. నిన్ను చంపేద్దాం అన్నా. ఈరోజు నువ్వు చంపొచ్చు, ఏదో రోజు మా అన్న నిన్ను చంపేస్తాడు. తెలుసా? ఖాళీ అయితే ఎవరికి ఎక్కువ? ఖాళీయా? వాడి పని కూడా ఖాళీ అయిపోయింది. రమ్మను నా చేతిలో సాగటానికి. వీడిని ముక్కలుగా నరికి సిటీ మధ్యలో పారేయండిరా. వీటిని కాపాడుతారు చూద్దాం. అన్నా, నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఏంటన్నా, గ్యాంగ్స్టర్లు ఎంతమంది ఉన్నా సరే నా కొడుకుని నీ దగ్గరే తీసుకొచ్చి కాళ్ళ ముందు నుంచోబెడతా. సార్, మనం పంపించిన చంద్ర ఏమయ్యాడు సార్? సార్, మనం పంపించిన చంద్రాని రుద్ర చంపేశారు సార్.
ఎంతమంది సిబిఐ ఆఫీసర్లు బలి తీసుకుంటాడు ఈ రుద్ర? వాడిని చంపడానికి మగాడే లేడా? మనగాడే లేడా? ఉన్నాడు సార్, మన డిపార్ట్మెంట్లోనే ఖాళీ అని. ఇటువంటి రుద్రాలు 100 మంది వచ్చినా మన ఖాళీ ఒంటి చేత్తో మట్టిగాలు పెంచగలరు సార్. సరే, వాడిని నాకు పరిచయం చేయి. ఓకే సార్ ఖాళీ అని కొత్త ఆఫీసర్ వచ్చాడు సార్. మన వాళ్ళని అరెస్ట్ చేశారు సార్. ఇప్పుడు మన ఫ్యాక్టరీల మీద కూడా రైడింగ్ వస్తున్నాడు సార్. ఎవరు ఎంతమంది చేస్తారా మన చేతులు? రమ్మను, వీడు కూడా మన చేతులు రావడానికి రానే. ఎవరనో ఎంతో కాలం తర్వాత రుద్రాన్ని ఎదిరించగల మనగాడు ఖాళీ అని తెలుసుకొని విలియమ్స్ వెళ్ళి ఖాళీని కలిశాడు. తన శత్రువు ఇతని శత్రువు ఒకడే అని తెలుసుకున్న విలియమ్స్ ఖాళీ సహాయాన్ని కోరాడు. ఇద్దరూ ఏకమై రుద్రాన్ని చంపేయాలని నిశ్చయించుకున్నారు. ఎవరా నువ్వు? నా ప్యాకెట్ ఎవరు పెట్టి నా మనసునే కొట్టావు? నిన్ను వదలరా. నీ పతనం మొదలైందిరా. నిన్ను 7 రోజుల్లో చంపేస్తారా? అదే 7 రోజుల్లో నిన్ను నీ వాళ్ళని మట్టి కనిపిస్తాను రా. దమ్ముండే చూసుకున్నావు రా, చూసుకున్నావురా. చూసుకున్నావురా? నువ్వో నేను తెలుసుకున్నావు రండి. నువ్వో నేను తెలుసుకున్నావు రండి. రే తమ్ముడు, ఎక్కడున్నావు? ఇంటికి వచ్చి. ఆ రుద్రగా నిన్ను చంపడానికి వాడి తమ్ముడిని పంపించాడు. నువ్వు జాగ్రత్త. ఓకే. బెల్ట్ ఎక్కడ పెట్టావు? మా ఆఫీస్కి టైం అవుతుందమ్మా. టిఫిన్ కూడా చేయకుండా వెళ్తున్నా ఏంద్రా? ఎక్కడరా కార్తీక్? టిఫిన్ చేసి వెళ్ది కానరా? ఆ రుద్రగారితో చేస్తున్నానా? ఓకేమా. హలో అన్నా. హలో అన్నా. సరే అన్న, ఓకే, జాగ్రత్తగా ఉంటా అన్న. రే ఆ రుద్రగాడికి వార్నింగ్ ఇచ్చా. నాకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. నాకు చెప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళమాకండి. వాడిని తొందరలోనే లేపేస్తా. అన్నా రాఘవ, ఎక్కడున్నా అర్జెంటుగా మన కోరికి వచ్చేసేయి. రాఘవ ద్వారా ఖాళీకి తన తమ్ముడు ప్రాణ స్నేహితుడున్న సంగతి తెలుసుకున్న రుద్ర వెంటనే వాళ్ళిద్దరిని చంపమని తన తమ్ముడైనటువంటి రాఘవకి చెబుతాడు.
అన్న ఆజ్ఞ శిరస వహించే తమ్ముడు వెంటనే ఆ పని నిమిత్తం బయలుదేరతాడు. అన్నా, హలో అన్నా, రుద్ర మనుషులు నన్ను తిరుగుతున్నారు. ఎక్కడ రా ఉన్నాడు మీ అన్న? ఇల్లు లేక చంపేస్తా నా కొడక. తమ్ముడు, అరే ఏమైందిరా? తమ్ముడు, అరే రాగుండేది ఎక్కడరా? అక్కడ కృషిలో ఉన్నాడు అన్నాడు. ఇక్కడ రాగుండేది ఎక్కడరా? కృషిలో ఉన్నాడు అన్నాడు రోడ్డు మీద. చేసేనే తప్పు చేసేనే, నిన్ను వదలనరా రుద్రాగా. నువ్వు చస్తావురా రుద్రగా నా చేతిలో. ఏంటి తమ్ముడు, పని ముగిచ్చారా? అయిపోయిందన్న. ఖాళీ దొరకలా, ఖాళీ తమ్ముడిని వేసేసా. శబాష్ అన్న, 64 తమ్ముడిని వేసేసారు కదా, అది చాలు. సాయంత్రం పార్టీ చేసుకుందాం అన్న. ఖచ్చితంగా సాయంత్రం వచ్చేసేయండి, సెలబ్రేషన్కి మన క్లబ్లో చేద్దాం. సరే.